భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ విశేషాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరం పట్టణంలో శ్రీ మావుళ్ళమ్మ ఆలయం కలదు. భీమవరం పట్టణం ప్రస్తుతం ఉన్న మోటుపల్లి వారి వీధిలో వేప రావి చెట్టు కలిసి ఉన్న చోట శ్రీ మావుళ్ళమ్మ వెలిసారని తెలుస్తుంది. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసింది కాబట్టి ఈ అమ్మవారిని మామిళ్ళ అమ్మగా పిలువబడి కాలక్రమేణా మావుళ్ళమ్మగా ప్రసిద్ధి చెందింది. భక్తుల పాలిట కల్పవల్లిగా పూజలందుకు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు వెలిసిన ప్రాంతంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీ అమ్మవారు వీరవాసరం సమీపంలోని రాయకుదురు గ్రామంలో వెలిసారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీ మావుళ్ళమ్మ తల్లి క్రీస్తు శకం 1200 సంవత్సరంలో వెలిసినట్లు స్థానికులు చెబుతారు. శ్రీ అమ్మవారి ఆలయ విషయమై క్రీస్తు శకం 1880 సంవత్సరం నుండి మాత్రమే చరిత్ర లభ్యమవుతుంది. పూర్వం చిన్న చిన్న ఊళ్ళ వారంతా కలిసి అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తూ మావుళ్ళమ్మగా రూపాంతరం చెందిందని మరికొందరి అభిప్రాయం. భీమవరానికి చెందిన మారెళ్ల మాచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు స్వప్నంలో కనిపించి తాను ఉన్న ప్రాంతం తెలియజేసి ఆలయం నిర్మించవలసిందిగా ఆదేశించిందని స్థానిక పెద్దలు చెప్తారు. అమ్మవారు చెప్పిన ప్రాంతంలో వెతకగా శ్రీ మావుళ్ళమ్మవారి శిలా విగ్రహం కనిపించింది. అనంతరం మాచిరాజు అప్పన్నలు ఆదివారం బజార్ ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించారని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి నెల రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఒకసారి వరదలు వచ్చి అమ్మవారి విగ్రహం చాలా వరకు శిథిలమైంది. తాతవోలు నాగభూషణాచార్యులు అవిరాల కృషి చేసి శ్రీ అమ్మవారి విగ్రహాన్ని గర్భాలయానికి నిండుగా మలిచారు. అయితే శ్రీ అమ్మవారు ప్రళయ భీకర స్వరూపినిగా కనిపించేవారు. దీంతో గ్రంథి నర్సన్న కుమారుడు అప్పారావు విగ్రహాన్ని శాంతి స్వరూపినిగా తీర్చిదిద్ది గర్భాలయానికి ముందు రామకృష్ణ పరమహంస గౌతమ బుద్ధుని విగ్రహాలను మలిచారు. ఆలయానికి రెండు వైపులా ద్వారపాలక కన్యలను మలిచి శ్రీ అమ్మవారి ఆలయానికి కొత్త శోభ చేకూర్చారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు. జ్యేష్ఠ మాసంలో నెల రోజులు గ్రామ జాతర నగర సంచారం నిర్వహిస్తారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో అవతారంలో దర్శనమిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.